అందువల్ల మమ్మల్ని గుర్తుపట్టని మనిషి ఉంటాడా, మమ్మల్ని పరికించినటువంటి ఎవరైనా ఉంటాడా? మేమెవరేమో తెరిచిన పుస్తకంలాగా మా చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడే బిడ్డని నేను. మాటలు ఎవరైనా మాట్లాడుతుండొచ్చు. మా రంగాన్ని వచ్చిండు, ఇప్పుడు మా నియోజకవర్గం గురించి చెప్పాడు. మా నియోజకవర్గాలు కూడా ఒక 45 ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు పొద్దున్నే వస్తే రండి అని చెప్పి తీసుకొచ్చాను. సరే, గెలుపు ఓటములు, పెద్ద పెద్దలు కూడా ఓడిపోతారు. నేను కూడా ఓడిపోయినా, దాంట్లో ఏం అది లేదు. ఎందుకు ఓడిపోయినా సెపరేట్ సబ్జెక్ట్. అది ఎట్లా చేసిండ్రు, ఏమేం చేసిండ్రు, అది అంటే అది తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. రాజకీయాల్లో ఆ స్టిపులేటెడ్ టైంలో ఎవడు నమ్మించగలుగుతావు వాడు హీరో, వాడు గెలుతాడు. అక్కడ నమ్మించగలిగాడు. నేను పోలే, ఈసారి నేను గజ్వేళ్ళు నేను రాష్ట్రమంతా తిరుగుతున్నా, కొట్టిపడేసాను. ఇవాళ ఏడితే ఏమవుతుందో ఆడితే ఏమొస్తుంది. కానీ నన్ను ఒకరు పట్టుకొని, నిన్న మా ముఖ్యమంత్రి గారు పట్టుకొని అని అంటుడు, ఈ ఈటల రాజుకి ఏం సంబంధమా మళ్ళీ ఆయన అంటాడు. విన్నారా మీరు, చూసిందా? ఈయనకి ఏం సంబంధం? ఈయన పెళ్ళికి వచ్చిందా, ఈయన సాగుకి వచ్చిందా? అరే, ఈటల రాజేంద్ర అంటోనికి గా మాట మాట్లాడితే మంచిగా ఉంటుంది. నేను ములికి నా స్కూల్ కేశవవేలు స్కూలు, నా జూనియర్ కాలేజ్ ఆలియా కాలేజ్, నా డిగ్రీ సైఫాబాద్ సైన్స్ కాలేజ్. నా ఇల్లు బాగా చెప్తా 30 నిమిషాలు ఇక్కడికి, 30 నిమిషాలు కూకట్పల్లికి. 32 ఏళ్ళుగా నేను ఇక్కడనే ఉంటున్నా. మా వెంకటేష్ ఇప్పుడే చెప్పిండు, ఉన్నాడు అపోయిందా? వెంకటేషే కదా నీ పేరు? ఆయన చెప్తుండు, మా అన్న వ్యాపారంలో కూడా ఎత్తికలుగా ఉండేది, ఓ పద్ధతి ఉండేది అని చెప్తున్నాడు. నేను మొట్టమొదటి నమ్ముకున్నది, ఎవరు నన్ను తిట్టద్దని కోరుకుంటా. నేను సాధ్యమైనంత మేరకు ఎవరు తిట్టద్దని కోరుకుంటా. నా వీక్నెస్ అది. నాకు చెడ్డోడని ప్రచారం చేయద్దని కూడా కోరుకుంటా. నేను నా బలహీనత అది. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కావచ్చు. నేను చాలాసార్లు చెప్తుంటా, చాలామంది మారిండ్రు, పార్టీ మారలే, వాళ్ళ కళ్ళు నెత్తికెక్కి మాలాంటి వాళ్ళను మరి ఎందుకు వాళ్ళు వచ్చేసుకున్నారు. బయటికి వెళ్ళకూడితే మెడలు బట్టి బయటికి వెళ్ళకూడితే వచ్చి ఇక్కడ జైన్ అనే బిడ్డను నేను. ఈ జైన్ కాగానే నువ్వు రైటిస్ట్ పార్టీ అంటే జైన్ అంటున్నాను. నేను రాజకీయ పార్టీ జైన్. నాకు రైటిస్ట్ అంటే ఏందో లెఫ్టిస్ట్ అంటే తెలియదు. ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు మంచి పరిపాలన అందించడమే లక్షణంగా ఉంటుందని, దాని బాధ్యత గదే అని చెప్పి నమ్మే వ్యక్తి నేను. వెదర్ ఇట్ ఈస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆర్ భారతీయ జనతా పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీల యొక్క ప్రథమ కర్తవ్యం ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఏ అధికారాన్ని అయితే కట్టబెట్టిండ్రో, ఈ అధికారం అనేది కొనుక్కుంటే దొరికే సరుకు కాదని, ఈ అధికారం అనేది నీ అమ్మ ఇచ్చేది మీ నాన్న ఇచ్చేది కాదని, ఈ అధికారాన్ని ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి నేను ఆశీర్వదించవచ్చే పదవిని గుర్తుపెట్టుకునేవాడిని నేను. అందుకే ఆ పార్టీ, ఆ నాయకులు ప్రజల కోసం సేవ చేసే సేవకులు తప్ప వాళ్ళు ఓనర్లు కాదు. నేను ఒకసారి గిట్నే అసెంబ్లీలో అనేక వాదాలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఒక సింగిల్ పైసా నీకు ఇవ్వాలంటారు. ఏ మిస్టర్ ముఖ్యమంత్రి, జస్ట్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద స్టేట్, యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద స్టేట్. ఓనర్లు ప్రజలు మాత్రమే చెప్పినాడు. నేను ముఖ్యమంత్రి ముందు చెప్పినాను. నేను మొట్టమొదటిసారిగా నేను అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడితే ఒక మాట చెప్పిన, నా ఫస్ట్ సెంటెన్స్ ఉంటుంది, ఇప్పుడు అది పెడుతుంది, ఇప్పుడు అది ఎక్కడికి వస్తుంది. ఇప్పుడు మమ్మల్ని సభలో మాట్లాడనీయకుండా ఆనాడు అవమానపరిచినప్పుడు, నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అన్నప్పుడు, నా తలకాయ తెలంగాణ గడ్డమే సగర్భంగానే ఉంటుందని చెప్పి సమాధానం చెప్పినప్పటికి కూడా నేను ఫస్ట్ బడ్జెట్ చెప్పిన, ఈ సభలో ఆ మాటను నేనే భరించిన.